హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. సినిమాలు ఎక్కడ చూడాలి? థియేటర్లో చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి. ఇది మనకి రెగ్యులర్గా కనిపించే సీన్. కానీ కొన్ని సినిమాలు సమూహంగా చూడాలి, సమూహంతో చూడాలి, స్నేహితులతో కలిసి చూడాలి. సినిమాకి మధ్య మనకు ఆ సినిమాలో నచ్చిందేంటో నచ్చనిదేంటో చెప్పుకోవాలి. ఏడాదిలో ఒక్క రోజన్నా మన జీవితంలో మంచి సినిమాలు చూసేందుకు టైం కేటాయించాలి. ఎందుకంటే అక్కడ ప్రదర్శించే మంచి సినిమాల్లో కల్పనలు కాకుండా నిజాలుంటాయి, జీవితాలుంటాయి. ఇలాంటి ప్రజలు, పరిస్థితులు కూడా మన చుట్టూ ఉన్నారనే సత్యం మనకు తెలుస్తుంది. సినిమాలు కూడా మార్పుకు కారణమవుతాయనే నిజాన్ని మనకు తెలియజేస్తాయి. ఇదిగో ఇలాంటి మంచి సినిమాలే ఆగస్టు 10న హైదరాబాద్లో ప్రదర్శించారు. మార్పు కోసం మంచి సినిమా పేరుతో గత ఆదివారం ఆగస్టు 10వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 మంచి సినిమాలు హైదరాబాద్ ప్రేక్షకుల కోసం కలకత్తా నుండి వచ్చిన మంచి సినిమా బృందం వారు ప్రదర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శించిన ఈ సినిమాలను హైదరాబాద్ సినిమా అభిమానులు ఆసక్తితో చూడడమే కాదు, ప్రతి సినిమా ప్రదర్శన తర్వాత జరిగిన చర్చలో కూడా పాల్గొన్నారు. ఈ మంచి సినిమాల ప్రదర్శనకు హైదరాబాద్ సిటీలో ఉండే చాలా మంది సినిమా ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులు, సినీ ప్రేమికులు, స్టూడెంట్స్, సినిమాలు తీయాలనే ఆసక్తి ఉన్న యువతరం కూడా అనేక మంది ఇక్కడ హాజరయ్యారు. అభ్యుదయ దర్శకులు రిత్విక్ ఘటక్ శత జయంతి సందర్భంగా ఈ సినిమాలను వేయటం విశేషం. ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించిన చిత్రాల్లో టాంగ్ ఒకటి. లాగింగ్ ఈ సినిమా 2021లో వచ్చింది. హాకీ తెల్లవాళ్ల ఆట 1948లో వాళ్ళ ఆటలో వారి దేశంలోనే ఓడించి ఒలింపిక్ గోల్డ్ మెడల్ తీసుకొస్తారు మన భారత యువ హాకీ ఆటగాళ్లు. 1950లో రెండోసారి బంగారు పథకాన్ని కూడా సాధించారు. ఈ జట్టులో రైట్ ఫార్వర్డ్ ఆటగాడు గృహనందన్ సింగ్ వృద్ధాప్యంతో పాటు పక్షవాతం కారణంగా తాను చెప్పాలనుకున్నవన్నీ పెన్నుతో రాసి సంభాషిస్తూ ఉంటాడు. పాత సంగతులు ఎన్నో అతనికి గుర్తుకొస్తుంటాయి. అతని అనుభవాలను డాక్యుమెంట్ చేయాలనుకొని అతని కుమార్తె తన తండ్రి జ్ఞాపకాలను, సాధించిన విజయాలను, అందుకు తోడైన స్నేహితులను కలుస్తుంది, వారితో మాట్లాడుతుంది. అందుకోసం పాకిస్తాన్ కూడా వెళ్తుంది. దేశ విభజన విడదీసిన స్నేహితులను కలుపుతుంది. గృహనందన్ సింగ్ ముద్దు పేరు నందీ సింగ్. పాకిస్తాన్లో పుట్టిన అతడు అక్కడే చదువుకొని లాహోర్ గవర్నమెంట్ హాకీ జట్టులో జబీర్ సింగ్, కేశవ్ దత్, షారుఖ్ గఫూర్, అజీజుర్తో కలిసి ఆడుతుంటాడు. ఈ టీం ఎన్నో విజయాలు కూడా సాధించింది, పతకాలు గెలుచుకుంది. దేశ విభజన సమయంలో లాహోర్ హాకీ జట్టు సభ్యులు కూడా విడిపోయారు. నందీ సింగ్, కేశవ్ దత్ భారతదేశానికి వచ్చేసి ఇండియా తరపున ఆడతారు. షారుఖ్ గఫూర్, అజీజుర్ పాకిస్తాన్లోనే ఉండిపోయి ఆ దేశం తరపున ఆడతారు. ఇంగ్లాండ్లో జరిగిన హాకీ పోటీల సందర్భంగా ఈ మిత్ర బృందం చట్టపట్టాలు వేసుకుని తిరిగితే ఇరు దేశాల నుండి వారికి హెచ్చరికలు జారీ అవుతాయి. ఈ సంగతులన్నీ ఈ స్నేహ బృందాన్ని కలిసి నందీ సింగ్ కూతురు బనీ సింగ్ వాళ్ళు చెప్పిన అనేక విషయాలను, ఫోటోలను మనకు ఈ సినిమాలో చూపించారు. వయసు పండిన వారి అనుభవాలు వింటూ పాకిస్తాన్ దాకా సాగిన ప్రయాణం, తిరిగి అక్కడ తన తండ్రి చిన్ననాటి స్నేహితులు కలిశాక ఆ విశేషాలు తన తండ్రికి చెప్పినప్పుడు ఆ వృద్ధుల కళ్ళల్లోంటి కారిన కన్నీటిని చూస్తున్నప్పుడు, వారి స్పందనలు మన మనసు అనుభూతి చెందుతున్నప్పుడు వాళ్లతో పాటు సినిమా చూస్తున్న వారి కళ్ళు కూడా తడిచిపోతాయి. లో వచ్చిన నైబర్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించిన మరో సినిమా. ఇరుగు పొరుగు అన్నాక కలిసి బతకాలని చెప్తుంటారు, కానీ నేను, నాది అనే ఆలోచన మనుషుల్ని ఎంత తీవ్రమైన స్థితికి తీసుకెళ్తాయో చూపిస్తుంది ఈ సినిమా. ఓ పువ్వు కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ తిరిగి వారి చావుకు కూడా అది కారణమవుతుంది. ఏ పువ్వు కోసమైతే ఇద్దరూ పోట్లాడుకొని చావును కొని తెచ్చుకుంటారో ఆ పువ్వు 2 భాగాలుగా విడిపోయి ఇద్దరి సమాధుల మీద వాలడంతో సినిమా ముగుస్తుంది. ఇలాంటి ముగింపులు చూశాక ఎవరి మనసుల్లో ఏ ఆలోచనలు కలుగుతాయో చెప్పలేం. మతం మనుషుల మధ్య ఎంతటి చిచ్చు పెడతాయో, ఎలా విచక్షణ కోల్పోయేలా చేస్తాయో చాలాసార్లు మనకి చరిత్ర రుజువు చేస్తూనే ఉంది. ప్రేమను, ప్రేమికులను, సున్నితత్వాన్ని కూడా ఎలా విధ్వంసం చేస్తుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మతం ఉన్మాదంగా మారితే ఇతర మతస్థుల ఆచార వ్యవహారాల మీదే కాదు, వారి ఆహారపు అలవాట్ల మీద కూడా ఎలా పెత్తనం చేయాలని చూస్తుందో తెలియజేసే సినిమా ఉర్దండ్. అంతిమంగా ఈ మత ఉన్మాదం ఎలాంటి హత్యాకాండకు చేరుతుందో ఈ సినిమా తెలియజేస్తుంది.
ఇఫ్ ఇది బేసికల్గా బెంగాలీలో తీసిన సినిమా. ఒక లెస్బియన్ జంట చుట్టూ అల్లుకున్న సినిమా ఇది. లెస్బియన్ జంటలో ఒకరు ముస్లిం, ఒకరు హిందూ. పెళ్లికి అంగీకరించని కారణంగా హిందూ అమ్మాయికి అబ్బాయితో పెళ్ళైపోతుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎప్పటికీ కలుసుకునే అవకాశం ఉండదని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ ముస్లిం అమ్మాయి సిగరెట్లు తాగుతూ కాస్త ఫ్యాషన్గా ఉంటూ ఒంటరిగా ఒక ఇంట్లో ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయిని ఆ ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తుంటారు. అదే టైంలో తన హిందూ ప్రేమికురాలి భర్త ఆ ఇల్లు చూడడానికి రావటం, తన ప్రేమికురాలి భర్త అని ఆమెకు తెలియటం, వాళ్ళ కోసం తాను ఆ ఇల్లు ఖాళీ చేయడం జరిగిపోతాయి. ఇద్దరి ప్రేమకు చిహ్నంగా ఇచ్చుకున్న చిన్న కానుకే ఆ ఇద్దరిని మరోసారి కలుపుతుందో లేక జ్ఞాపకాలుగానే ఆ బంధం మిగిలిపోతుందో తెర మీద చూడాల్సిందే. బల్లడ్ ఆఫ్ మౌంటైన్ మరో అద్భుతమైన సినిమా. అణచివేతకు గురవుతున్న సామాజిక వర్గ పిల్లల పట్ల టీచర్లు, స్కూళ్లు కూడా ఎలా వ్యవహరిస్తాయో మనం ఇటీవల చాలా చూసాం. కుండలో నీళ్లు తాగితేనే దెబ్బలు తిన్న పిల్లాడిని చూసాం. ఇలాంటి పరిస్థితులే ఒక కొండ ప్రాంతంలో చదువుతున్న చిన్నారి కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. టీచర్లు చేత్కరించుకున్నా, ఆర్థిక సామాజిక కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోయినా చదువు పట్ల ప్రేమను, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకుంటూ ఓ ఆడపిల్ల ఎలా ముందుకు సాగుతుందో ఈ సినిమా మనకు చూపిస్తుంది. పిల్లలతో పాటు చూడాల్సిన చక్కని సినిమా ఇది. గ్రీన్ గర్ల్ సినిమాలో ఇద్దరు ప్రేమికుల స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. అలాగని వాళ్ళు పెళ్లి చేసుకోరు, కలిసి చనిపోరు, కానీ చావు మాత్రం ఆ ఇద్దరిని ఒక్కటి చేస్తోంది. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలని, అక్కడైతే ఏ కుల మత గోడలు తమకు అడ్డుగా ఉండవని వాళ్ళు ఆశపడుతుంటారు. కానీ అబ్బాయి RSSలో చేరతాడు. అతని స్నేహితులకు ఆ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించడం అసలు ఇష్టం ఉండదు. ఊర్లో జరిగే ఓ జాతరలో ఆ అమ్మాయి ఆ మూక చేసిన దాడిలో తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి చచ్చిపోతుంది. ఆమె చావుకు కారణమైన ఆ అబ్బాయి స్నేహితులు చాలా గోప్యంగా ఆ అమ్మాయిని ముస్లిం మతాచారాలకు విరుద్ధంగా దహనం చేస్తారు. ఇదంతా చూసిన ఆ అబ్బాయి అదే అగ్నిలో దూకి తన జీవితాన్ని కూడా ముగిస్తాడు. అతను అలా చావాలనే నిర్ణయం సరైందా కాదా, ఆమె చావుకి బాధ్యులెవరు లాంటి ప్రశ్నలు సినిమా తర్వాత చాలాసేపు జరిగిన చర్చల్లో వచ్చాయి. ఫ్రీ యాజ్ బర్డ్ ముంబై లాంటి చోట ఇరుకు గదుల్లో జీవితాలు ఎలా ఉంటాయో చూపించే సినిమా ఇది. ఒకే గదిలో బతికే 3 తరాలు, మొత్తం 5గురు ఒకే గదిలో ఉంటుంటారు. అందులో కొత్త జంట కూడా ఉంటుంది. కొత్త తరం జంటకి ఒంటరిగా గడిపే స్పేస్ ఉండదు. ఏకాంతంగా గడపాలని వాళ్ళు కోరుకోవడం అత్యంత సహజం. అలా తమ పెళ్లి రోజు ఒంటరిగా బ్రతకాలనుకుని, ఏకాంతంగా ఉండాలనుకుని ఆ జంట ముంబైలోని చౌపాటికి వెళ్తుంది. ప్రైవసీ కోసం అనేక జంటలు ఈ ప్లేస్కి వస్తుంటాయి. అలా ఈ ప్లేస్ ఫేమస్. అయితే ఈ జంట అక్కడికి వెళ్ళినప్పుడే ఆ ప్లేస్లో పోలీస్ రైడ్ జరుగుతుంది. ఈ జంటని కూడా పట్టుకెళ్తారు. వారి నుండి డబ్బులు డిమాండ్ చేస్తారు. కానీ ఆ జంట దగ్గర పోలీసులు డిమాండ్ చేసిన డబ్బులు ఉండవు. ఇంతలోపే ఓ పోలీస్ అధికారి అక్కడికి వచ్చి వీళ్ళని చూసి అందరినీ రిలీజ్ చేసేస్తారు. పోలీస్ అధికారి ఈ జంటతో పాటు మిగతా వాళ్ళని కూడా ఎందుకు రిలీజ్ చేస్తాడు? ఈ జంటకి పోలీస్ అధికారికి ఏంటి సంబంధం? తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. గులార్కే ఫూల్ అంటే కొమ్మలకే పూచే పూలు అని అర్థం. ప్రాణమున్న మనుషులే కాదు, సమాజంలోని అసమానతల కారణంగా ఆత్మీయులను పోగొట్టుకొని ఆ దుఃఖాన్ని మోయలేక ప్రాణాలు పోగొట్టుకున్న డెడ్ బాడీలు ఒకచోట చేరి తమ కష్ట సుఖాలు మాట్లాడుకుంటాయని మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో వేసిన మరో సినిమా ఐసే హీ. భర్త చనిపోయిన మహిళలను కుటుంబం, సమాజం, చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారో ఈ సినిమాలో కనిపిస్తుంది. నిజంగా అలాంటి స్థితిలో ఉన్న మహిళలందరూ తమ గదులకే పరిమితమై నిత్యం దుఃఖపడుతూ రంగులు లేని చీరలు కట్టుకొని ఉండాలనుకోరు. వారికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. తమకంటూ ఓ జీవితం కావాలనే కోరిక ఉంటుంది. కాస్త నవ్వుతూ సంతోషంగా ఉండాలనే ఆశ ఉంటుంది. మరి వాళ్ళు కోరుకుంటున్నట్టుగా ఈ సమాజం ఉండనిస్తుందా లేదా అనేది ఈ సినిమాలో మనకు చూపిస్తారు.
చివరికి ఆ పెద్దావిడ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూశాక సినిమా చూస్తున్న వాళ్ళందరూ అనేక ప్రశ్నలు అడిగారు. అనేక సమాధానాలు హాల్లో నుండే వచ్చాయి. ఈ సినిమాకు ఏ ముగింపు బాగుంటుందనుకుంటే ఆ ముగింపునే ఊహించుకోండి అని నిర్వాహకులు చర్చని ముగించాల్సి వచ్చింది. నూర్ అండ్ అబీర్లు నిత్యం గాజాలో యుద్ధ వాతావరణంలో పెరుగుతున్న ఓ టీనేజ్ జంట. అందులో నూర్ కుటుంబం బీచ్కి వెళ్తున్నట్లు చెప్పి ఫ్యామిలీని హడావిడిగా అక్కడి నుండి షిఫ్ట్ చేయాలని సామానంతా సర్దుకుంటూ ఉంటారు. మరి ఈ జంటతో పాటు వారి కుటుంబం బీచ్కి వెళ్ళిందా? నిజంగా వారు వెళ్ళింది బీచ్కేనా? చివరికి ఏం జరిగిందనేది మాత్రం ఎప్పుడైనా అందుబాటులో ఉంటే ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే. ఇలా విభిన్నమైన 10 మంచి సినిమాలు అందరినీ ఆకర్షించాయి, ఆలోచింపచేశాయి. ఇలాంటి సినిమాలు ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే భవిష్యత్తులో తప్పకుండా చూడండి.